హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు నేను ఇంట్లో ఉండే పాలతోనే యూట్యూబ్ లో చూసి జున్ను అయితే చేశానండి. అయితే నేను జున్ను ఎలా చేశానో అది ఎలా వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో అండి. సో ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే జున్ను నేను ఎలా చేశానో ఇప్పుడైతే చూసేయండి. ముందు అయితే మిరియాలు, యాలకులు కూడా ఈ విధంగా దంచుకొని ఒక కప్పు పాలు తీసుకున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, సో ఒక కప్పే పాలతోనే ట్రై చేస్తున్నాను. మిరియాలు, యాలకుల పొడి అందులో వేసేసి ఒక కప్పు పాలకి హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, బెల్లం అంతా కరిగిన విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగేసరికి మనకి పాలు అయితే ఈ కలర్ లో వచ్చేసాయి. ఇప్పుడు మరుగుతున్న వాటర్ లో నేనైతే ఒక కప్పు బోల పెట్టానండి. తర్వాత ఈ పాల కప్పు పెట్టాను. బట్ వాటర్ మరిగేటప్పుడు కింద కప్పు కదులుతూ ఉంది. సో నేనైతే అది తీసేసి డైరెక్ట్ గ్లాస్ లో వేసేసి ఇలా మూత పెట్టేసి మళ్ళీ గిన్నె పైన మూత పెట్టేసాను, ఉడికించాను. ఒక హాఫ్ అన్ అవర్ కి ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. బట్ నేనైతే ఆత్రం తోటి వేడి మీద ఉండగానే బోల పెట్టేశాను అనమాట. బట్ చల్లగా అయిన తర్వాత బౌల్లో తిప్పితే మన గిన్నె షేప్ అనేది వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది, కానీ బట్ గ్లాస్ షేప్ అయితే రాలేదండి. షాప్ లో కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. బై బాయ్.